హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థాంక్ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏందంటే ఇంటర్మీడియేట్ బెటర్మెంట్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంకా 22 డేస్ ఉన్నాయి. సో, మీరు దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ 2 డేస్ పక్కన పెట్టండి. 20 డేస్ ఫస్ట్ 20 డేస్ చూసి తర్వాత ఈ 2 డేస్ గురించి చెప్తాననమాట. ఈ 20 డేస్‌లో ఏం చేయాలంటే మీరు 4 సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి బెటర్మెంట్ మీరు 4 సబ్జెక్ట్స్‌కి రాసారనుకోండి బెటర్మెంటు. ఆ 4 సబ్జెక్ట్సు ఒక్కోదానికి 5 డేస్. ఇప్పుడు 1 ఏ 5 డేస్. ఇంకోటేమో 1 బి 5 డేసు, కెమిస్ట్రీ 5 డేస్, ఫిజిక్స్ 5 డేస్ అనమాట. ఈ 4 సబ్జెక్టులు చాలామంది ఏఐ కడుతున్నారు కాబట్టి వీటి గురించి ఒక వీడియో పెడదామని చేశాననమాట ఈ వీడియో. ఫస్ట్ 1 ఇయర్ తీసుకుంటున్నారనుకోండి. 1 ఇయర్‌లో మీరు 2 డేస్‌కి ఒక 7 మార్క్స్ మొత్తం అవగొట్టాలనమాట. అంటే మీరు ఒక రోజులో ఒక 3 7 మార్క్స్ క్వెషన్స్ అవగొట్టాల. అలాగే నెక్స్ట్ డే 2 7 మార్క్స్. మొత్తం 5 ఒకవేళ నేను చాయిస్ కూడా ఒక ఎక్స్ట్రా నేర్చుకుంటా అనుకున్నాననుకోండి. ఒక 3 క్వెషన్స్ ఒక రోజు, ఇంకో 3 క్వెషన్స్ ఇంకో రోజు అనమాట. అంటే 2 డేస్ అయిపోతాయి. సో, మీరు 5 క్వెషన్స్ మొత్తం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాల. బెటర్మెంట్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే కొద్దిగా కష్టపడాను కాబట్టి 5 క్వెషన్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఆ 2 డేస్‌లో నేర్చుకోవాల. అలాగే ఇంకో 2 డేస్‌లో 4 మార్క్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. అవి కూడా 5 క్వెషన్స్ రాయాలి కాబట్టి సేమ్ అలాగే ఒక 3 క్వెషన్స్ ఏమో ఒక రోజులో, ఇంకో 2 క్వెషన్స్ ఏమో ఇంకో రోజులో. మీరు చాయిస్ నేర్చుకుంటా అంటే ఒక 3 క్వెషన్స్ దాంట్లో, ఇంకో 3 క్వెషన్స్ దీంట్లో అనమాట. అంటే ఒక 2 డేస్‌లో మీరు మినిమమ్ 5 ఆర్ 6 క్వెషన్స్ నేర్చుకోవచ్చు. ఈ 4 మార్క్స్ సంబంధించినయి. ఇంకొక రోజు ఉండిద్ది. 5 డేస్‌లో ఇంకో రోజు ఉండిద్ది. ఆ రోజు మొత్తం మీరు 10 క్వెషన్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. అలాగే అదే 2 మార్క్స్‌కి 10 క్వెషన్స్ అనమాట. వాటి మీద కాన్సంట్రేట్ చేశారనుకోండి ఆ ఒక రోజే సరిపోద్దది. మినిమమ్ ఇట్లాగే ప్రతి సబ్జెక్ట్‌కి అలా చేసుకోండి. 1 ఏ, 1 బి సేమ్‌గా ఉంటాయి కాబట్టి ప్యాటర్ను. ఈ రెండిటికి అలా చేయండి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎలా అంటే ఒక 1 డేకి మాత్రం ఫిజిక్స్ 7 మార్క్స్‌కి కేటాయించండి. అంటే దాంట్లో 3 క్వెషన్‌లు. దాంట్లో మీరు ఒక చాయిస్ పెట్టి 2 క్వెషన్‌లు రాయొచ్చు. దానికి ఒక రోజు సరిపోదా? సరిపోద్ది కాబట్టి మీరు ఒక 3 క్వెషన్‌లు మీకు నచ్చితే థర్డ్ నేర్చుకొని లేకపోతే 2 క్వెషన్స్ నేర్చుకొని చాలు. అదిగో పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనమాట. 3 లెసన్స్ నేర్చుకోవాలి. అదే 3 క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో ఒక్కో లెసన్ ఒక్కో క్వెషన్ ఉంది కాబట్టి అయి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఒకరోజు సరిపోద్ది. ఇంకా మీకు 4 డేస్ ఉంటాయి. 4 డేస్‌లో 2 డేస్ ఏమో 4 మార్క్స్ అనమాట. 4 మార్క్స్‌కి మనకి 8 క్వెషన్స్ వస్తాయి. దానిలో మీరు 6 రాయాల. సో, మీరు ఒకరోజేమో 3 క్వెషన్స్, ఇంకో రోజేమో 3 క్వెషన్స్. అలా నేర్చుకుంటే మీరు 6 క్వెషన్స్ రాయగలుగుతారు. పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి అయి కూడా చాలా. ఒకసారి స్టార్ట్ చేస్తే పెన్ను అక్కడ మొదలుపెడితే ఎండింగ్‌కొచ్చేదాకా ఆగకూడదనమాట. అంత ప్రాక్టీస్ చేయాల. ఇంకా రిమైనింగ్ 2 డేస్. ఈ 2 డేస్‌లో కూడా మీరు 2 మార్క్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 2 మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా కష్టంగా ఉంటాయి. చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ 2 డేస్‌లో ఈ 2 మార్క్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండనమాట. మీకిలాగే ఒక 20 డేస్ గడిచిపోతాయి. అంటే చెప్పినట్టు 1 ఏ, 1 బికి సేమ్ ప్యాటర్న్ చెప్పాను ముందు చెప్పాను కాబట్టి అట్లానే. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి మొత్తం. అది చేసుకోండి. 5 డేస్ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ 5 డేస్ ఉంచుకోండి. అలాగే నేను 2 డేస్ ఫస్ట్‌లో 22 డేస్ అనంగా 20 డేస్ ఇవి. 2 డేస్ మాత్రం ఏం చేయాలంటే మన ఛానల్‌లో నుంచి నేను ప్రతిరోజు ఒక షార్ట్ పెడతా. షార్ట్ అయినా వీడియోని పెడతాను. ఆ షార్ట్‌లో ఏముంటాయంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనమాట. అయి చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్‌లో అడిగిన క్వెషన్సే పేపరే మీకు పెడతాను. ఆ పేపర్ మీరు చేస్తే ఇప్పుడు ఈ చదివున్నారు కాబట్టి మీకు ఆ క్వెషన్స్ మీరు చదువుకున్నారా లేదా? ఒకవేళ చదవకపోతే ఒకసారి చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఆ క్వెషన్స్. మీరు ఇలా చేశారనుకోండి మీకు ఇంకా రిమైనింగ్ నేను చదవనివి ఏమన్నా ఉంటే అవి కవర్ అవుతాయని నేను ప్రతిరోజు షార్ట్‌లు గాని, వీడియోస్ గాని పెడతా ఉంటాను. సో, మన ఛానెల్‌ని మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ప్రతిరోజు వీడియో పెడతాను కాబట్టి నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ 20 డేస్ కొద్దిగా కష్టపడితే చాలు ఇంక సెట్టు. ఎవరైనా ఎవరైనా నైబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. "ఏంది నీకు 350 లేకపోతే 300 వచ్చినియి" అంటారు కాబట్టి వాళ్ళందరికీ మీరప్పుడు ఏం మాట్లాడమాకండి. సైలెంట్‌గా వచ్చేయండి. ఆ కసి మొత్తం బుక్స్ మీద పెట్టేసి ఎవరైతే అన్నారో వాళ్ళకే నాకిన్నొచ్చినాయని వెళ్ళి మాటలతో కాదు మార్కులతో సమాధానం చెప్పండి. అప్పుడు ఆళ్ళకి అంతే. అది ఒక స్ట్రోక్ అనమాట. అదొక స్ట్రోకు. సో, మీరలా ట్రై చేయండి. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ పేరెంట్స్ కోసం మాత్రమే. మీకోసం, మీ పేరెంట్స్ కోసం కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి ఈ 20 డేస్. నేననుకుంటున్నాను మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ జే ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్ గాడికి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. మీ యొక్క ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నాకేమైనా సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే నేను వీడియోస్ పెడతాను కాబట్టి మీకి అందాల. ఆ వీడియోస్ మీకు అందితే మీరు క్వెషన్స్ చెప్పాను కదా! ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ క్వెషన్స్. మంచి క్వెషన్స్ పెడతాను నేను. అయి ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామ్ రిపీట్ అయినాయి కాబట్టి
నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.